ఓకే, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. నేను మీ పాలిటీ ఫ్యాకల్టీ శ్రీనివాస్. సో గ్రాండ్ టెస్ట్ 4కు సంబంధించినటువంటి పాలిటీ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేటువంటి దాన్ని ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో దాంట్లో భాగంగానే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి గ్రాండ్ టెస్ట్ 4లో క్వశ్చన్స్ అంటే కనుక 136 నెంబర్ నుంచి మనకు ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటివి పాలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయండి 136 నుంచి. సో 136 క్వశ్చన్ ఏంటి, దాని తర్వాత ఉన్నటువంటి మనకు పాలిటీలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. సో దానిలో భాగంగా ఇక్కడ ఏమంటారు చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. అంటే అక్కడ చూడండి, భారత ప్రభుత్వ చట్టం 1935లోని సరికాని ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ అనే దానికి అంశం ఏంటి అంటున్నాడు. ఇన్కరెక్ట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం సంబంధించి 1935లో సరికాని అంశం ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే కనుక చూడండి, దీంట్లో ఏమున్నాయని చెప్పేసి అంటే కనుక మనకు 1935కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి దానిలో ఏమన్నా 1935లో ఉన్నాయా అంటే కనుక ఎస్. ఇక్కడ చూడండి, ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మనకు ఫెడరల్ న్యాయస్థానం అంటే ఫెడరల్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్టు ఉంది, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్టు. తర్వాత మనకి ఏంటంటే ప్రపోజల్ ఫర్ ఫెడరల్ సిస్టమ్, సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్బీఐ యూనివర్సల్ సఫరేజ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు, సమాఖ్య వ్యవస్థ ప్రతిపాదన, ఆర్బీఐ ఏర్పాటు, సార్వజనీన ఓటు హక్కు అనేటువంటిది ఇక్కడ ఉంది. ఇక్కడ సరికానటువంటి అంశం ఏంటి అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. ఏమిటి సరికాని అంశం అంటే కనుక చూడండి, మనకు 1935 యాక్ట్ ప్రకారం 1935లో మనకి ఈ చట్ట ప్రకారం ఏంటంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఫెడరల్ న్యాయస్థానం అనేటువంటిది వచ్చింది. ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు చేశారు. అదేవిధంగా సమాఖ్య వ్యవస్థ ప్రతిపాదన ఉంది, తర్వాత ఆర్బీఐ ఏర్పాటు కూడా ఉంది. సో మనకి ఇక్కడ ఏంటంటే 1935లో సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేటువంటిది మాత్రం మనకు లేదు. మరి సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం సార్ అంటే కనుక, అంటే ఇక్కడ ఎక్కడి నుంచి అని కాదు కానీ సార్వజనీన వయోజన ఓటు హక్కు మనకు భారత రాజ్యాంగంలో అంటే సార్వజనీన అంటే యూనివర్సల్ సఫరేజ్ అందరికీ మనకు 326 అనేటువంటి ఆర్టికల్లో మనకి ఓటు హక్కు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 326 ఆర్టికల్లో ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1950 అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం 1950. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్స్ యాక్ట్ 1950లో కూడా అంటే మనకు ఓటు హక్కు అనేటువంటిది ఇచ్చారు. సో అంటే ఏంటి, ఓటు హక్కు అనేటువంటిది ఏంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు మరియు చట్టబద్ధమైనటువంటి హక్కు కూడా అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే మనకు 1935 యాక్ట్లో లేనటువంటిది ఏంటి అంటే కనుక మనకి సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేటువంటి దాని గురించి అక్కడ ప్రస్తావన లేదు. అదేవిధంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం మనకి ఏంటంటే రాష్ట్రాలలో డయార్కీ సిస్టమ్ అనేటువంటిది అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని అంటే డయార్కీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేవిధంగా రాష్ట్రాలలో మనకి ద్విసభా విధానం అనేటువంటి దాన్ని డ్యూయల్ హౌసెస్ అనేటువంటి దాన్ని కూడా తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకు డ్యూయల్ హౌసెస్ సిస్టమ్ 1935 ప్రకారం ఏంటంటే మనకు బొంబాయిలో, మద్రాసులో, కలకత్తాలో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, అస్సాంలో ఈ 6 రాష్ట్రాల్లో కూడా మనకు తీసుకొని రావడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఇక్కడ అడిగినటువంటి దాని ప్రకారం ఏంటంటే సరికానటువంటి అంశం ఏమిటి అంటే కనుక సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేటువంటిది సరికానటువంటి అంశం అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ చూడండి, తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి సావర్నిటీ, కమ్యూనిజం, సెక్యులరిజం, రిపబ్లిక్ అని చెప్పేసి చెప్పాడు. అంటే అక్కడ చూస్తే ఇక్కడ కింద జతపరచం అని చెప్పేసి ఏమంటే సార్వభౌమత్వము, సామ్యవాదము, లౌకికత్వము, గణతంత్రం అన్నాడు. సో ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ దీనితో సరిపోలించేటువంటి దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏంటంటే మనకు సావర్నిటీ అనేటువంటి దాన్ని మనం గమనించినట్టయితే సావర్నిటీ అంటే ఏంటంటే సుప్రీమస్ ఆఫ్ ది స్టేట్, రాజ్యం యొక్క అత్యున్నతమైనటువంటి అధికారము. అంటే మన దేశానికి సంబంధించి కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, అంటే రాజ్యము అనేటువంటి దాన్ని మనం స్టేట్ మీన్స్ పాలిటీలో దేశము. సో మన దేశం మన నిర్ణయాలు మనం తీసుకోవడమే సర్వసత్తాక అని చెప్పేసి అంటాం. దాన్ని సావర్నిటీ అని చెప్పేసి అంటాం. అంటే సుప్రీమస్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి చెప్తాం. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కమ్యూనిజం అని చెప్పేస్తున్నాడు. కమ్యూనిజం అంటే ఏంటంటే మనకు అది అంటే అన్ని విధాలుగా అందరికీ వనరులను కానీ
అధికారాలను కానీ అంటే రిసోర్సెస్ పవర్స్ అనేటువంటివి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేటువంటిది మనకు సామ్యవాదం అనేటువంటి పదం కిందకి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి లౌకికత్వము అంటే నో అఫీషియల్ రిలీజియన్ అంటే మత ప్రమేయము లేనటువంటి రాజ్యము. మత ప్రమేయం లేనటువంటి రాజ్యము అంటే అన్ని మతాల వాళ్ళకి ఆల్ రిలీజియన్స్కి ఈక్వల్గా హక్కులు ఇస్తారు. అన్ని మతాల వాళ్ళని మనం సమానంగానే గౌరవిస్తాం. మనకేముంటుందంటే పాజిటివ్ సెక్యులరిజం అనేటువంటిది ఉంటుంది. పాజిటివ్ సెక్యులరిజం అనేటువంటిది ఉంటుందన్నమాట. సకారాత్మక లౌకిక విధానం అనేటువంటిది భారతదేశంలో అమల్లో ఉంది. సో ఏమిటంటే అన్ని మతాల అధికార మతం అంటూ ఏమి ఉండదు, మన దగ్గర అన్ని మతాలను మనం సమానంగా గౌరవిస్తాం అనేటువంటి దాన్ని లౌకికత్వం అనేటువంటి పదంతో సూచిస్తాం. అదేవిధంగా గణతంత్రం అంటే దేశ అధ్యక్షుడు సైతం నిర్ణీత కాలానికి ఎన్నుకోబడడం అంటే ఈ దేశ అధ్యక్షుడు సైతం ఎన్నిక ద్వారా వచ్చేటువంటి దాన్ని మనం ఏమంటామంటే రిపబ్లిక్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసాడు అన్నాడు. సావర్నిటీ అన్నాడు. ఏమన్నాడు అని సావర్నిటీ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. సావర్నిటీ అన్నాడు. సావర్నిటీ అంటే మనం ఏం చెప్పామండి సర్వోన్నత అధికారం అంటే సుప్రీం అథారిటీ. ఎవరికి? స్టేట్కి సుప్రీం అథారిటీ. అంటే ఏముంది ఏ ఆప్షన్స్ ఒక ఆప్షన్స్ ఎక్కడైనా A1 సో ఇక్కడ ఇది పోయింది. సో దీన్ని ఎలిమినేట్ చేసేద్దాం. తర్వాత ఏంటంటే కమ్యూనిజం అన్నాడు. కమ్యూనిజం అన్నప్పుడు మనం ఏం చెప్తామంటే తర్వాత పంపిణీ అంటాం. డివల్యూషన్ అంటే కమ్యూనిజం అంటే ఏంటి సమానంగా పంపిణీ చేయడం. సో ఇక్కడ ఏమంటే సామ్యవాదం అన్నాడు. సామ్యవాదం అంటే పంపిణీ. సో బి వచ్చేసి టూ ఆప్షన్ ఇక్కడ ఉంది. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేసేద్దాం. తర్వాత సెక్యులరిజం అంటే ఏంటన్నాడు. మత ప్రమేయం లేనటువంటిది అన్ని మనం సెక్యులరిజం అంటాము. సో ఇక్కడ ఆప్షన్ C3 ఉంది. సో ఇక్కడ C4 ఉంది. సో ఇది కూడా ఎలిమినేషన్ చేసేద్దాం. ఆప్షన్ ఆటోమేటిక్గా ఏంటంటే కరెక్ట్. అంటే సార్వభౌమత్వం. సావర్నిటీ అంటే సుప్రీం అథారిటీ అని చెప్పేసి అన్నాం. కమ్యూనిజం అంటే డెవల్యూషన్ అని చెప్పేసి అన్నాం. సెక్యులరిజం అంటే సెక్యులర్ స్టేట్. రిపబ్లిక్ అంటే ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫర్ ఫిక్స్డ్ టర్మ్ అంటే ఒక స్థిరమైనటువంటి పదవీ కాలానికి ఎన్నుకోవడం. అంటే మనకు 5 years 5 సంవత్సరాల పదవీ కాలానికి రాష్ట్రపతి ఎన్నుకుంటాడు అనమాట. దీన్ని మనం ఏమంటామంటే జతపరచండి. సార్వభౌమత్వం అంటే ఏంటంటే సర్వోన్నతమైనటువంటి అధికారము. సామ్యవాదం అంటే పంపిణీ. లౌకికత అంటే మత ప్రమేయం లేని దేశము. గణతంత్రం అంటే నిర్ణీత కాలానికి దేశ అధ్యక్షుడు ఎన్నుకోబడేటువంటి దాన్ని మనం ఏమంటామంటే గణతంత్రం అని చెప్పేసి చెప్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే చూడండి ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్స్ అని చెప్పేస్తున్నాడు. క్రింది స్టేట్మెంట్లలో సరైనటువంటివి గుర్తించండి అని చెప్పేసి చెప్పాడు. సో సరైనటువంటి స్టేట్మెంట్స్ మనం ఇక్కడ చూడాలి. ఏంటి సరైనటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ దీంట్లో కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి అని చెప్పేసి చూసినట్లయితే కనుక ఎస్కే తార్ కమిషన్ అనేటువంటిది భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించింది. ఎస్కే తార్ కమిషన్ అనేటువంటి ఎప్పుడు పడిందంటే మనకు 1948 జూన్లో వచ్చిందండి. జూన్ 17th మనకు ఏర్పడింది. అంటే June 17th ఎస్కే తార్ కమిటీ. అవును ఎస్కే తార్ కమిటీ అనేటువంటి ఏంటంటే మనకు ఎస్కే తార్ కమిషన్ రిజెక్టెడ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది లింగ్విస్టిక్ స్టేట్స్. అవును మతాన్ని అంటే లింగ్విస్టిక్ స్టేట్ భాష ప్రాతిపాదిక రాష్ట్రాలను వ్యతిరేకించింది. భాషను ఆధారం చేసుకుని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సరైనటువంటిది కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఏదైనా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఏదైనా పరిపాలనకు సంబంధించి లేకుంటే ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకుంటే అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ ఇలాంటి వాటిని భౌగోళికంగా మనం పరిస్థితులను చూసి ఏర్పాటు చేయాలి తప్పించి మనకు డైరెక్ట్గా ఒక భాషను బేస్ చేసుకుని ఒక రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేటువంటి దాన్ని మన ఎస్కే తార్ కమిషన్ అనేటువంటిది తిరస్కరించింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి చెప్పచ్చు. సో జేవీపీ కమిటీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ ఈ కమిటీకి సంబంధించి ఇది ఎప్పుడైందంటే మనకు 1948 డిసెంబర్లో ఏర్పడింది. ఇది కూడా ఏం చేసిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయమని చెప్పింది. వాయిదా వేయమని చెప్పింది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. మొదటి ఎస్ఆర్సీ ప్రకారం 14 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. 14 రాష్ట్రాలు కరెక్టే కానీ 7 కేంద్రపాలిత ప్రాంతాలు కాదండి, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనకు సరైనటువంటివి ఏంటి అంటే కనుక క్రింది స్టేట్మెంట్లలో సరైనటువంటి ఏంటంటే 1 and 2 మాత్రమే సరైనటువంటివి, తప్ప 3 మాత్రం రాంగ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ఒకసారి చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. చూడండి 26th అమెండ్మెంట్, 24th అమెండ్మెంట్, 42 అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్ అంటే ఈ రాజ్యాంగ సవరణల వల్ల ఏమి చేర్చారు లేకుంటే ఏటిని రద్దు చేశారనేటువంటి దాన్ని మనం ఒకసారి గమనించాలి. సో ఇక్కడ చూడండి మనకు ఇది ఎప్పుడు వచ్చింది సార్ 26th కాన్స్టిట్యూషన్ అంటే 1971లో వచ్చింది. అదేవిధంగా 24th ఎప్పుడు వచ్చింది సార్ అంటే కనుక ఇది కూడా 1971లోనే వచ్చింది. సో 42 ఎప్పుడు వచ్చింది సార్ అంటే కనుక 1976లో వచ్చింది. సో 44th ఎప్పుడు వచ్చిందంటే కనుక 1978లో వచ్చింది. 1978లో వచ్చింది.
ఇది ఎప్పుడు వచ్చిందంటే 1971లో వచ్చింది ఇది కూడా, తర్వాత 1976, తర్వాత 1978లో వచ్చింది. ఏం చేశారు సార్ దీనివల్ల అంటే కనుక, సో మీకు తెలుసు మనకేంటంటే ఇక్కడ దీనికి ఇచ్చారు 26, 24, 42, 44 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు అన్నారు. పార్లమెంట్ దేన్నైనా సవరించే అధికారము, మినీ రాజ్యాంగము, రాజభరణాల రద్దు అని చెప్పేసి అన్నారు. అంటే అబాలిషన్ ఆఫ్ రాయల్ రిగాలియా, అంటే రాయల్ రాజభరణాల రద్దు అనేటువంటి దాన్ని చేశారనమాట. ఏంటి చూడండి అంటే మనకు ఈ 26వ రాజ్యాంగ సవరణ 26th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1971లో మనకి ఏం చేశారంటే కనుక రాజభరణాల రద్దు, ఏంటి రాజభరణాల రద్దు అనేటువంటిది, అబాలిషన్ ఆఫ్ రాయల్ రిగాలియా అనేటువంటి దాన్ని రద్దు చేశారు. సో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే కనుక పార్లమెంటు దేన్నైనా సవరించేటువంటి అధికారం ఇచ్చారు. పార్లమెంటుకి దేన్నైనా సవరించేటువంటి అధికారం, అంటే పార్లమెంట్లో రాజ్యాంగంలో దేన్నైనా సవరించేటువంటి పవరు మనకు దీని ద్వారా ఇచ్చారు 24వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో 42వ రాజ్యాంగ సవరణ ఏమంటామంటే కనుక మనము మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పి, అంటే చాలా రాజ్యాంగంలో చాలా మార్పులు వచ్చినటువంటిది ఎన్నో రాజ్యాంగ సవరణ అంటే కనుక 42వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి అంటాం. సో 44వ రాజ్యాంగ సవరణ అనేటువంటి ఏంటంటే మనకు రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. మరి ప్రస్తుతం ఆస్తి హక్కు సార్ అంటే ఆస్తి హక్కు అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 12వ భాగములో ఉందండి. 300A అనేటువంటి ఆర్టికల్లో ఇప్పటికీ ప్రస్తుతానికి ఇది చట్టబద్ధమైనటువంటి మరియు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా ఉంది. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి అంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీ రాజ్యాంగబద్ధమైన హక్కు, లా అథారిటీ చట్టబద్ధమైనటువంటి హక్కుగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్టర్ 44 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిదే జస్ట్ లీగల్ యాక్ట్ అండ్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ తప్పించి ఇది ఫండమెంటల్ రైట్ మాత్రం కాదు. సో దీనికి ఉన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ దీన్ని బట్టి ఆన్సర్ ఏంటంటే ఏ అనేటువంటి దానికి మనం ఏం తీసుకున్నామంటే కనుక 4. A4 ఎక్కడెక్కడ ఉంది అంటే A4 ఇక్కడ మాత్రమే ఉంది. సో దీనిలో ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేయొచ్చు. A4 తర్వాత ఏంది 24వ సవరణ B2 ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదేవిధంగా ఇక్కడ ఏమంటుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యూటీస్ ఆర్ రిప్రజెంట్ ఫర్ ద సిటిజన్స్ అండ్ ది స్టేట్, అంటే క్రింది విధులు పౌరులకు మరియు రాజ్యం కొరకు నిర్దేశించబడినవి అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఏ విధులు అంటే భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి 51A అనేటువంటి ఆర్టికల్ ఉన్నటువంటి విధులు ఏ విధులు పౌరులకు అందించారు అని మనకు ప్రస్తుతం 11 విధులు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటివి ఏంటి, లేనివి ఏంటి అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ విధులు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో పౌరులకు అంటే మనకు టు డెవలప్ సైంటిఫిక్ థింకింగ్, ఎస్ శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి పరచడం ఉంది. తర్వాత ఏంటంటే మనకు ఉమ్మడి సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుట, ఎస్ టు ప్రమోట్ కామన్ బ్రదర్హుడ్, అంటే కామన్ సౌభ్రాతృత్వం సోదర భావాన్ని పెంచుకోవాలి అనేటువంటిది కూడా ఉంది. సో తర్వాత గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం, గ్రామ పంచాయతీలు అనేటువంటివి కానీ గ్రామ పంచాయతీలు ఏంటంటే DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి 40వ ఆర్టికల్ ఏదైతే ఉందో 40వ ఆర్టికల్లో గ్రామ పంచాయతీలు ఏర్పాటు చెప్తుంది. సో ఇది విధి కాదు. తర్వాత ఏంటంటే ఆర్థిక అసమానతలను తగ్గించడం అంటే టు రిడ్యూస్ ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి ఇది కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించిందే 38 అనేటువంటి ఆర్టికల్లో దీన్ని పొందుపరిచారు. అంటే ఆర్థిక అసమానతలు తగ్గించడం అంటే మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్, అంటే మనకి ఏంటి మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆదాయంలో కావచ్చు, అంతస్తుల్లో కావచ్చు, తర్వాత సౌకర్యాల్లో కావచ్చు, అవకాశాల్లో కావచ్చు, అంటే ఆపర్చునిటీస్లో కావచ్చు, స్టేటస్లో కావచ్చు, తర్వాత మనకి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వీటి విషయాల్లో కావచ్చు, ఇన్కంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో ఆదాయ అసమానతలు అనేటువంటివి తగ్గించాలి అనేటువంటిది మనకు DPSP కిందికి వస్తుంది. తర్వాత ఏంటంటే ఏకరీతి పౌర స్మృతిని కల్పించడం, తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది కూడా చూడండి ఏకరీతి అంటే ఇది కూడా DPSPకి సంబంధించినటువంటిది 44వ రాజ్యాంగ సవరణలో ఉంటుందన్నమాట. ఏమిటి సార్ కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే భారతదేశంలో అందరికీ ఒకే రకమైనటువంటి చట్టం, అంటే వ్యక్తిగత పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ఒకే చట్టం ఉండాలి. అంటే వివాహం చేసుకునేటువంటి విషయంలో కావచ్చు, విడాకులు తీసుకునేటువంటి విషయంలో కావచ్చు, వారసత్వం పొందేటువంటి విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాలలో అందరికీ కామన్గా ఒకే చట్టం ఉండాలి అనేటువంటిది, అలాంటిది చేయాల్సినటువంటి బాధ్యత ఒకవేళ చేస్తే ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి మనకు చెప్తుంది. సో ఇప్పటి వరకు ఆ దేశంలో అలాంటి పరిస్థితులు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి దేశంలో అన్ని రాష్ట్రాల్లో కామన్గా సివిల్ కోడ్ అనేటువంటిది అమల్లో లేదు.
సో మనకేంటంటే ఇక్కడ ప్రస్తుతానికి చూసినట్టయితే కనుక ఇది కూడా ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ కిందకి వస్తుంది. ఏమిటి కామన్ సివిల్ కోడ్ యొక్క టార్గెట్ ఏంటి, కామన్ సివిల్ కోడ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే కనుక సమానత్వము, తర్వాత న్యాయము, అంటే మామూలుగా లింగ సమానత్వం, ఈక్వాలిటీ, జస్టిస్, తర్వాత జెండర్ ఈక్వాలిటీ అనేటువంటి దాన్ని సాధించడం కోసమే వీటిని తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. తీసుకొని రావాలని ఈ కామన్ సివిల్ కోడ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇవన్నీ కాదు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇక్కడ ఏమన్నాడు, ఫాలోయింగ్ ద డ్యూటీస్ ఆర్, ఏమేమి డ్యూటీస్ ఇక్కడ చెప్పారంటే మనకు 1 కరెక్ట్, తర్వాత 2 కరెక్ట్, తర్వాత దేశాన్ని సమర్థించడం, ఎస్ 6 కూడా కరెక్ట్, టు డిఫెండ్ ద నేషన్, దేశాన్ని రక్షించడం సమర్థించడం కూడా మనకు విధి కిందకు వస్తుంది కాబట్టి సో 1 to 6 అనేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ 1 to 6 అనేటువంటి మాత్రమే ఇక్కడ ఉందన్నమాట. సో దానికి ఆన్సర్ అది. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ రూల్స్ అట్ ప్రజెంట్ అని చెప్పేసి ఉంటాడు. అదే ప్రాథమిక హక్కులు ఆదేశిక నియమాల మధ్య ప్రస్తుతం ఎలాంటి సంబంధం ఉంది అన్నాడు, ఎలాంటి రిలేషన్ ఉంది అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి క్రింది వాటిలో ఒకసారి చూడండి, మనకు ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలా ఏ ఆదేశిక నియమం అమలు చేసినా అవి చెల్లుబాటు కావు. ఎస్, ఎనీ డైరెక్టివ్ రూల్ ఎనాక్టెడ్ టు ఎఫెక్ట్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ వైడ్. అంటే ఇది ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసేలా ఏ ఆదేశిక నియమం అమలు చేసినా అవి చెల్లుబాటు కావు. ఎస్, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నటువంటి చట్టాలు చెల్లుబాటు కావు, కరెక్టే. సో సమానత్వ హక్కును ఉల్లంఘించేలా ఆదేశిక నియమాలు అమలు చేయరాదు. ఎస్, అంటే 14వ ఆర్టికల్ ఏదైతే ఉందో, 14వ ఆర్టికల్ చట్టం ముందు సమానత్వం అనేటువంటిది ఏదైతే ఉందో దీనిని ఉల్లంఘించేటువంటి విధంగా ఆదేశిక సూత్రాల్లో ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి 14వ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానమే, ఈక్వల్ బిఫోర్ ఆఫ్ ది లా అనేటువంటి దాన్ని ఉల్లంఘించేటువంటి విధంగా, వయోలేట్ చేసేటువంటి విధంగా చట్టాలు చేయకూడదని చెప్పేసి చెప్తుంది. ఎస్, అలాంటి చట్టాలు చేస్తే అవి ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని చెప్పేసి చెప్తాం. అన్ని విషయాల్లో ప్రాథమిక హక్కులు అది పై చేయి అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఆప్షన్ సి ఏముందంటే లా ఎనాక్టెడ్ ఇన్ పర్సన్స్ ఆఫ్ ఆర్టికల్ 39A(b) అండ్ ఆఫ్ ది డైరెక్టివ్ రూల్స్ ఆర్ వైడ్ అండ్ కంట్రీ టు ఫండమెంటల్ రైట్స్. ఆదేశిక నియమాల్లో ప్రకరణ 39A(b) అమలు చేస్తూ చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన చెల్లుబాటు అవుతాయి. సో 39A కాదండి, 39B అండ్ సి, ఇది మాత్రమే కరెక్ట్. సి పెట్టుకోండి, సి అండ్ బి మాత్రమే వర్క్. అంటే చూడండి మనకేంటంటే 31C అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్తుందంటే, ఈ ఆర్టికల్ ప్రకారం 39Bని కానీ 39Cలో ఉన్నటువంటివి అంటే ఏం చేస్తున్నారంటే మనకు సహజ వనరుల పంపిణీ న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వీటిని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటాడు. అంటే సమానంగా పంపిణీ చేయాలి సహజ వనరులు అని చెప్పేసి 39B చెప్తుంది. 39C ఏం చెప్తుందంటే సంపద కేంద్రీకృతం కాకుండా, అంటే వెల్త్ అనేటువంటిది సెంట్రలైజ్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి చెప్తున్నాయి. దీనికి సంబంధించి 39Bలో ఉన్నటువంటి అంశం కానీ 39Cలో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని ఏదైనా రాష్ట్ర కానీ కేంద్రం కానీ ప్రభుత్వాలు చట్టం చేసినప్పుడు ఆ చట్టాలోనేటువంటివి ప్రాథమిక హక్కులోని 14వ ఆర్టికల్కి 19వ ఆర్టికల్కి విరుద్ధంగా ఉన్నాయి, ఇవి చెల్లుబాటు కావు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవి ప్రొటెక్టివ్ ఆర్టికల్స్ అనమాట, సేవింగ్ సర్టైన్ ఆర్టికల్స్ అంటాం. 31C, 39A, 39B అనేటువంటి ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయి ఇవి వీటిని సేవింగ్ సర్టైన్ లాస్ అని చెప్పేసి అంటాం. కొన్ని లాస్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, 39Bలో ఉన్నటువంటిది 39Cలో ఉన్నటువంటి అంశాన్ని బేస్ చేసుకుని ఏదైనా చట్టం చేస్తే ఈ చట్టం వల్ల మాకు ఉల్లంఘన జరుగుతుంది, మా హక్కులు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఎవడు కూడా ప్రాథమిక హక్కులు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఎవడు కోర్టు పోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నామాట. సో ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే కనుక మనకు ఆదేశిక నియమాల్లో ప్రకరణ 39C అండ్ B అమలు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కుల విరుద్ధమైన చెల్లుబాటు అవుతాయి. అంటే దీని ద్వారా ఏమైనా చట్టాలు చేస్తే ఆ చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నా కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పేసి చెప్తున్నాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. దీనికి ఆన్సర్ ఏంటంటే కనుక మనకు సి ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సో రాజ్యాంగపు 21వ సవరణ చట్టం 1967 ద్వారా భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్లో చేర్చబడిన భాష ఏది అన్నాడు. విచ్ లాంగ్వేజ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై ద 21st అమెండ్మెంట్ యాక్ట్ 1967 అని చెప్పేసి అంటాడు. అంటే చూడండి మనకు 15th అనేటువంటి చూడండి మనకు 21వ రాజ్యాంగ సవరణ ద్వారా 1967లో ఏం చేశారంటే కనుక మనకేం చేశారంటే సో సింధు భాష అనేటువంటి దాన్ని చేర్చారండి.
అంటే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే సింధీ భాషను చేర్చారు. సో తర్వాత ఏంటంటే కొంకణి, తర్వాత మణిపూరి, నేపాలి. అంటే కొంకణి అనేటువంటి దాన్ని 16వ దాంతో, మణిపూరిని 17గా, నేపాలిని 18గా మార్చారనమాట. కొంకణి, మణిపూరి, నేపాల్ అనేటువంటి దాన్ని మనకి ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారంటే కనుక 71వ రాజ్యాంగ సవరణ 1992లో ఈ యొక్క కొంకణి ప్లస్ మణిపూరి, నేపాల్ అనేటువంటి భాషలు తీసుకొని రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకు 2003లో మనకేం చేశారంటే 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి అనేటువంటి భాషలు తీసుకొచ్చారు. అంటే బోడో, డోగ్రి, తర్వాత మైథిలి, సంతాలి అనేటువంటి భాషలు 2003-92 రాజ్యాంగ సవరణ ద్వారా కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏంటంటే రాజ్యాంగపు 21వ సవరణ చట్టం ద్వారా ఏం చేర్చారంటే కనుక సింధు భాష అనేటువంటి దాన్ని చేర్చడం అనేటువంటి జరిగిందనమాట. చేర్చబడిన భాష అన్నాడు. తర్వాత ఏంటంటే 71 ద్వారా మనకు కొంకణి, మణిపూరి, నేపాల్ తీసుకొచ్చారు. 2003 92లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి అనేటువంటి వాటిని తీసుకొని రావడం జరిగింది. సో రైట్, which of the following are not among the fundamental duties of citizens in the Constitution of India? భారత రాజ్యాంగంలో పొందుపరచిన పౌరుల ప్రాథమిక విధులలో లేనివి ఏవి అన్నాడు. లేనివి ఏవి ఏమి అని చెప్పేసి అంటే కనుక మన సంకీర్ణ సంస్కృతిని, అంటే ఉమ్మడి సంస్కృతి సంబంధించినటువంటి దాన్ని కానీ, సుసంపన్నమైనటువంటి వారసత్వాన్ని అంటే పరిరక్షించడం కానీ ఇది ఉంది. తర్వాత ఏంటంటే తర్వాత సామాజిక అన్యాయాల నుంచి బలహీన వర్గాలను రక్షణ. సో సామాజిక అన్యాయాల నుంచి బలహీన వర్గాలకు రక్షణ అంటే కనుక మనకి 46వ ఆర్టికల్ అనేటువంటిది, అంటే ఇది మాత్రం మనకు డిపిఎస్పిలో వస్తుంది. 46వ ఆర్టికల్ ఏంటంటే డిపి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ మీద వస్తుంది. సో మనకు శాస్త్రీయ దృక్పథాన్ని, సైంటిఫిక్ అవుట్లుక్ అండ్ స్ఫూర్తిని, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీని పెంచమని చెప్పింది. ఇది కూడా కరెక్టే. సో వైయుక్తిక సమిష్టి కార్యక్రమానికి సంబంధించిన అన్ని రంగాల్లో ఉత్కృష్టత కోసం ప్రయత్నించడం. సో అన్నీ కూడా కరెక్టే అండి ఇక్కడ. సో ఒక ఆప్షన్ బి తప్పించి మిగతావన్నీ కూడా మనకు వచ్చినటువంటి విధుల్లో ఉన్నాయి. వీటిని మనం గుర్తించాలి. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్. సో ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద రికమెండేషన్ ఆఫ్ ది మదన్ మోహన్ పుంచి కమిషన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏమన్నాడు, మదన్ మోహన్ పుంచి కమిషన్ సిఫారసులు సరైనటువంటి వాటిని గుర్తించండి అని చెప్పాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే ఆర్టికల్ 355 అండ్ 356 షుడ్ బి అమెండెడ్. ఆర్టికల్ 355ని 356ని సవరణ చేయాలి అని చెప్పారు. ఎస్, ఆర్టికల్ 355 ఏం చెప్తుందంటే కనుక ఆర్టికల్ 355 అనేటువంటిది ఏం చెప్తుందంటే ఆర్టికల్ 355 ప్రకారము ఏదైనా భారతదేశంలో ఉన్నటువంటి ఏదైనా ఒక రాష్ట్రాన్ని అంతర్గత విషయాలలో కావచ్చు, బాహ్య విషయాలలో కావచ్చు, అంటే బాహ్య దురాక్రమణ నుంచి కావచ్చు, అంతర్గత విషయాలలో కావచ్చు, ఇట్లాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్తుంది. అదేవిధంగా 356 ఆర్టికల్ ప్రకారం ఏంటంటే రాష్ట్రపతి, అంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ఈ రెండింటిని కూడా సవరణ చేయాలని చెప్పారు, కరెక్టే. మత కల్లోల బిల్లును సవరించాలని కూడా చెప్పారు. గవర్నర్ అనేటువంటి వాడు విశ్వవిద్యాలయ ఛాన్సలర్గా ఉండరాదు అని చెప్పాడు. రాష్ట్రపతి పాలన 3 నెలల కంటే ఎక్కువ కాలం మించి పొడిగించరాదు అని చెప్పేసి కూడా చెప్పాడు అనమాట. సో ఇక్కడ అన్ని ఆన్సర్స్ కరెక్టే. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్? సమాఖ్య ప్రభుత్వానికి ఆవశ్యకమైనటువంటి లక్షణాలు ఏవి అని చెప్పేసి అన్నాడు. ఎస్, ఏ సుప్రీం రిటన్ కాన్స్టిట్యూషన్, సర్వోన్నత లిఖిత రాజ్యాంగం, తర్వాత అధికారాల తనిఖీల సమతౌల్యాల వ్యవస్థ విభజన, పరస్పరం ఒకదానికొకటి స్వతంత్రంగా ఉండే రీతిలో ఈ కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ, పౌరులకు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులు అన్నాడు. అంటే సమాఖ్య ప్రభుత్వానికి చాలా ఆవశ్యకమైనటువంటివి ఏంటి అని చెప్పేసి అంటే సమాఖ్య ప్రభుత్వం అనే ఒక దేశాన్ని ఎప్పుడు అంటామంటే కనుక లిఖిత రాజ్యాంగం ఉండాలి. అదేవిధంగా అధికారాల తనిఖీ, సమతుల్య వ్యవస్థను విభజన. చూడండి, ఏ సిస్టమ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ వేరు. అదేవిధంగా ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ వేరు. సపరేషన్ ఆఫ్ పవర్స్ వేరు, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ వేరు. అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే మనకు 3 ఉంటాయి, 3 శాఖలు ఉంటాయి. ఏంటివి? ఒకటి న్యాయశాఖ ఉంటుంది, ఒకటి శాసన శాఖ ఉంటుంది, లెజిస్లేచర్ ఉంటుంది, తర్వాత కార్యనిర్వాహక శాఖ ఉంటుంది. అంటే ఏమిటి? జుడిషియరీ డిపార్ట్మెంటు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్. అంటే ఈ 3 మధ్యలో
ఈ మూడిటికి మధ్య అధికారాలు కనుక విభజన జరిగితే దాన్ని ఏమంటామంటే మనకు సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. అంటే న్యాయస్థానం చేయాల్సినటువంటి పని న్యాయస్థానం చేయాలి, శాసనాలు చేయాల్సిన పని శాసనసభలు చేయాల్సిన పని శాసనసభలు చేయాలా, కార్యనిర్వాహక చేయాల్సినటువంటి పని కార్యనిర్వాహక చేయాలి. అంటే 3 శాఖల మధ్య వాళ్ళకి సంబంధించినటువంటి అధికారాలను కనుక సపరేట్గా ఎవరి అధికారాలు వాళ్ళకి కనుక డివైడ్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది మనకు అంత ఖచ్చితమేం కాదు, అత్యంత ఆవశ్యకమేం కాదు. సో దాన్ని పక్కన పెడితే తర్వాత ఒకదానికొకటి స్వతంత్రంగా ఉండే రీతిలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాలకు పంపిణీ అన్నాడు. అంటే సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటి? కేంద్రానికి రాష్ట్రాల మధ్య అధికారాలకు విభజన జరగాల. కేంద్రానికి కూడా కేంద్రం అనేటువంటిది అంటే కేంద్రానికి మామూలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అంశాలపైన స్వతంత్రంగా చట్టాలు చేసేటువంటి అధికారం ఉంటే దాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటాం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్ ఇన్ ఏ మేనర్ దట్ ఈస్ మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్స్. రైట్, కరెక్ట్ అండి. ఇక్కడ ఇది కూడా కరెక్టే వస్తుంది. పౌరులకు హామీ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు, పౌరులకు హామీ ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవి సమాఖ్య తర్వాత దానికి సంబంధించి అంత ఫెడరల్ గవర్నమెంట్లో అంత ఆవశ్యకమేం కాదండి. మనకి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి కనుక చూస్తే 1, 3 మాత్రమే రైట్ ఆన్సర్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. రాష్ట్రపతి ఎన్నిక, ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ఎమర్జెన్సీ పవర్స్, సుప్రీం కోర్ట్ అడ్వైజరీ. రాష్ట్రపతి ఎన్నిక ఏంటి, రాష్ట్రపతి తొలగింపు, అత్యవసర అధికారాలు, సుప్రీంకోర్టు సలహా కోరడం అని చెప్పేసి చెప్తున్నాడు. ఏమిటి ఇక్కడ చూడండి, ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే మనకి ఇక్కడ ఏమి చూడండి, ఐర్లాండ్, జర్మనీ, కెనడా, అమెరికా. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఏ దేశాల నుంచి మనం తీసుకున్నాం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అన్నాడు. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ యొక్క రాష్ట్రపతి ఎన్నిక అనేటువంటి ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కనుక మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. రాష్ట్రపతి తొలగింపు అంటే రిమూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే మనం ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ ద్వారా తొలగిస్తాం, మహాభియోగ తీర్మానం అంటాం. సో దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కనుక చూడండి ఎమర్జెన్సీ పవర్స్ అనేటువంటి ఎక్కడి నుంచి, అత్యవసర అధికారులు ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే జర్మనీ నుంచి తీసుకున్నాం. సో సుప్రీంకోర్టు సలహా కోరడం 143 ప్రకారం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే మనకు 143 అనేటువంటి ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు యొక్క సలహా కోరడం కెనడా నుంచి ఎవరు సుప్రీంకోర్టు యొక్క సలహా కోరడం? రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా కోరడం అనేటువంటిది ఇక్కడ తీసుకున్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎమర్జెన్సీ పవర్స్ అంటే కనుక మనకు 352 ఆర్టికల్ నుంచి తర్వాత 360 అనేటువంటి ఆర్టికల్ వరకు ఉంటాయి. నేషనల్ ఎమర్జెన్సీ, రాష్ట్ర కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి చెప్తాం, ఇవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ దీని ప్రకారం మనకి ఏంటంటే రాష్ట్రపతి ఎన్నిక ఆప్షన్ ఏ 111 అన్ని దాంట్లో 1 ఉంది. ఓకే, సరే రాష్ట్రపతి తొలగింపు 4. సో ఇక్కడ 4 లేదు కాబట్టి ఇది పోయింది, ఇక్కడ 4 లేదు, ఇది తీసేస్తాం. అదేంటి తర్వాత నెక్స్ట్ ఏంటి సి, అత్యవసర అధికారాలు ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఎక్కడ ఉంది? సి ఆప్షన్ 2 ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో హూ కెన్ రిమూవ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత ఉపరాష్ట్రపతిని ఎవరు తొలగిస్తారు? బై సింపుల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్, బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్, బై 2/3 మెజారిటీ ఆఫ్ పార్లమెంట్, బై స్పెషల్ రిజల్యూషన్ ఆఫ్ రాజ్యసభ. పార్లమెంట్ సాధారణ మెజారిటీతో, పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో, పార్లమెంట్ 2/3 మెజారిటీతో, రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి బై సింపుల్ మెజారిటీ. సో మనకేంటంటే రాజ్యసభ ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు అనేటువంటిది 67 క్లాస్ బి ప్రకారం ప్రత్యేక మెజారిటీ కాదండి, అబ్జల్యూట్ మెజారిటీతో ఫస్ట్ ఆఫ్ ఆల్గా రాజ్యసభ అనేటువంటి దాంట్లో అబ్జల్యూట్ మెజారిటీతో ఒప్పుకోవాలి. మనకు రాజ్యసభలో ఉన్నటువంటి దాంట్లో మనకి ఏంటంటే 245 స్థానాలకు గాను ఎక్కువ, అంటే మనకు వచ్చినటువంటి వల్ల సగం కంటే ఎక్కువ, 2 గంటల 2 అంటే దాదాపుగా 124 మెంబర్స్ ఒప్పుకోవాలండి. అంటే సగము కన్నా ఎక్కువ, నువ్వు ఎంతమంది వచ్చారు నాకు హాజరవని సంబంధం లేదు, అబ్జల్యూట్ మెజారిటీతో ఉపరాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని మనం రాజ్యసభలో ఫస్ట్ ప్రవేశపెట్టాలి. అలాగా ప్రవేశపెట్టడానికంటే ముందు 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. వీళ్ళు కనుక దాన్ని ప్రత్యేక మెజారిటీతో అంటే అబ్జల్యూట్ మెజారిటీతో ఆమోదించినట్టయితే కనుక ఈ ఆమోదించినటువంటి బిల్లు కాస్త మనకి ఎక్కడికి వెళ్తుందంటే లోక్సభకి వెళ్తుంది. లోక్సభ ఏం చేస్తుందంటే లోక్సభ కూడా జనరల్ మెజారిటీతో అంటే సాధారణ మెజారిటీతో అక్కడ ఆమోదించాలి. అంటే సాధారణ మెజారిటీ అంటే కనుక హాజరైనటువంటి వాళ్ళలో సగం కన్నా ఎక్కువ మంది కనుక ఒప్పుకుంటే దాన్ని సాధారణ మెజారిటీ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ కదని సరే ఇక్కడ చూడండి, రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా ఆమోదించిన తర్వాత లోక్సభ అనేటువంటిది సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే అప్పుడు మనకేమవుతుందంటే కనుక దాన్ని మనం ఉపరాష్ట్రపతి అనేటువంటి వాడు తొలగించబడతాడు.
సో ఇన్ పార్లమెంట్ రూల్స్ 0 అవర్ మీన్స్, పార్లమెంటరీ నియమాల పద్ధతిలో 0 అవర్ అనగా సభ ప్రారంభమునకు ముందు, అది కాదండి మనకు చూడండి ఒకసారి. ఫస్ట్ మనకేంటంటే ప్రశ్నోత్తరాల సమయం. ఏంటంటే ప్రశ్నోత్తరాల సమయం అంటే క్వశ్చన్ అవర్ అంటాం. క్వశ్చన్ అవర్ అంటాం. ఫస్ట్ క్వశ్చన్ అవర్ ఏంటంటే ప్రారంభంలో 9 AM నుంచి 11 AM నుంచి 12 PM దాకా ఉంటుంది. దీని తర్వాత వచ్చేటువంటిది మనకేంటంటే 0 అవర్. 0 అవర్ అనేటువంటిది 12 గంటల నుంచి 1 గంట మధ్య కాలంలో ఉంటుంది. కానీ మనకు రాజ్యాంగంలో 0 అవర్ అనేటువంటిది ఏంటంటే పర్టికులర్గా స్పెషల్గా ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటిది ఏమీ చూడలేదు. అంటే పర్టికులర్ టైం అంటూ ఏమీ కూడా లేదు ఇక్కడ. పర్టికులర్ టైం అంటే 0 అవర్కి ఈ టైం ఉండాలి అనేటువంటిది లేదు. అది స్పీకర్ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సో 0 అవర్, ఒకవేళ 0 అవర్ టైం ఏ మధ్యలో ఉంటుందంటే 0 అవర్ ఎందుకంటారంటే ఎగ్జాక్ట్గా 12కి స్టార్ట్ అవుతుంది. 12 అంటే మనకేంటి 0తో స్టార్ట్ అవుతుంది. 0 నుంచి మళ్ళీ సెకండ్స్ పడుతుంది కాబట్టి 0 అవర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఏమన్నాడు చూడండి, పార్లమెంటరీ నియమాల పద్ధతిలో 0 అవర్ అనగా అన్నాడు. ఏమిలి ప్రశ్నోత్తరాలకు ముందు కాదు, ప్రశ్నోత్తరములకు తర్వాత, సభా ప్రారంభమునకు ముందు సమయం నో. సో ఇక్కడ ఏంటంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే సభలో ప్రశ్నోత్తరములకు తర్వాత సమయము అంటే ద టైమ్ ఆఫ్టర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇన్ ద హౌస్. అంటే సభలో ప్రశ్నోత్తరములకు తర్వాత వచ్చేటువంటి టైంని మనం ఏమంటామంటే ఏమంటారు 0 అవర్ అని చెప్పేసి అంటాం. సో విచ్ లోక్సభ సర్వ్డ్ ద షార్టెస్ట్ టర్మ్. సో 8th లోక్సభ, 10th లోక్సభ, 11th లోక్సభ అండ్ 12th లోక్సభ అన్నాడు. అంటే షార్ట్గా అంటే సర్వ్డ్ ద షార్ట్ టర్మ్ అన్నాడు. సో ఇక్కడ 12వ లోక్సభ అనేటువంటి అతి తక్కువ కాలం నడిచినటువంటి ఏంటంటే 12వ లోక్సభ. ఎక్కువ కాలం అన్నాడు అనుకోండి ఫిఫ్త్ లోక్సభ. ఎప్పటి నుంచి అంటే 1971 నుంచి 1977 దాకా నడిచింది అనమాట. ఎక్కువ కాలం నడిచింది 5వ లోక్సభ, తక్కువ కాలం అంటే కనుక 12వ లోక్సభ. సో ఇక్కడ 8వ లోక్సభ ఏంటంటే మనకు అప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 84 నుంచి 89 వరకు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. 10వ లోక్సభలో మనకు 1991 నుంచి 1996 వరకు మన పివి నరసింహారావు ఉన్నారు. 11వ లోక్సభ ఏంటంటే కనుక మనకు 1996 నుంచి 97. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 1998 నుంచి 1999 అంతే 12వ లోక్సభ. చాలా తక్కువ కాలం ఉన్నటువంటిది ఏంటంటే 12వ లోక్సభ అని చెప్పేసి చెప్తాం. ఎక్కువ కాలం అంటే 5th లోక్సభ. పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏర్పడి వివాదాలను పరిష్కరించినది ఎవరు ఉన్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిజాల్వ్స్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఇక్కడ ఏమన్నాడు, పార్లమెంట్ ఉభయ సభల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించినది 2 సభల సంయుక్త సమావేశం. అంటే జాయింట్ సెషన్ ఆఫ్ బోత్ హౌస్, ఏ జాయింట్ కమిటీ ఆఫ్ బోత్ హౌస్ కాన్స్టిట్యూట్ ఫర్ దిస్ పర్పస్. సో ఇందుకోసం ఏర్పాటు చేయబడిన 2 సభల సంయుక్త కమిటీ పార్లమెంట్ వ్యవహారాల మంత్రి నాయకత్వంలో ఏర్పడిన కమిటీ అంశం పైవేవి కావు అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే నన్ ఆఫ్ ది అబోవ్ అన్నాడు. తర్వాత ఏ కమిటీ కాన్స్టిట్యూట్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అని చెప్పేసి అంటాడు. చూడండి, 2 పార్లమెంట్ ఉభయ సభల మధ్య ఏర్పడు వివాదాలను పరిష్కరించేది ఎవరున్నారు అంటే డిస్ప్యూట్స్. అంటే పార్లమెంట్ అంటే లోక్సభకు రాజ్యసభకు మధ్య ఏమైనా వివాదాలు వస్తే, డిస్ప్యూట్స్ వస్తే ఎవరు పరిష్కరిస్తారు వీటిని అంటే కనుక మనకి ఎవరు పరిస్థితి అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం అనేటువంటిది చెప్తుంది. ఎలా అంటే కనుక చూడండి, సాధారణ బిల్లుల విషయంలో కావచ్చు, జనరల్ బిల్స్ అంటే ఆర్డినరీ బిల్స్ అంటే సాధారణ బిల్లుల విషయంలో కావచ్చు, ఆర్థిక బిల్లుల విషయంలో ఏదైనా 2 సభల మధ్య కనుక వివాదాలు వస్తే, ఫైనాన్స్ బిల్స్లో, ఆర్డినరీస్ బిల్స్లో 2 సభల మధ్య డిస్ప్యూట్స్ వస్తే కనుక ఇప్పుడు ఏం పరిష్కరిస్తుందంటే, ఎవరు పరిష్కరిస్తారంటే బోత్ హౌసెస్ ఆఫ్ ది జాయింట్ సెషన్ ఆఫ్ బోత్ హౌస్ అంటే 2 సభల సంయుక్త సమావేశంలో పరిష్కరించబడతాయి. మరి ఇక్కడ ఏంటంటే మనీ బిల్స్ ఉంటాయండి. మనీ బిల్స్ అంటే ద్రవ్య బిల్లుల విషయంలో కానీ, ద్రవ్య బిల్లులో కానీ, రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో ఏ 2 సభల మధ్య కనుక ఒకవేళ భిన్నాభిప్రాయాలు వస్తే అక్కడ కామన్ అంటే ఏమంటారు ఉభయ సభల సంయుక్త సమావేశం అనేటువంటిది ఉండదన్నమాట. ఒకవేళ ఇలాంటివి ఏమైనా ద్రవ్య బిల్లుల విషయంలో కావచ్చు, రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో కావచ్చు, ఏమైనా అంటే మనకు ద్రవ్య బిల్లుల కంటే మనకి ఎక్కువ కూడా లోక్సభకి ఎక్కువ అధికారం ఉంటుంది. రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో కూడా ఇలాంటి బిల్లుల విషయంలో 2 సభల మధ్య కనుక భిన్నాభిప్రాయాలు వస్తే మామూలుగా జాయింట్ సిట్టింగ్ అనేటువంటిది ఉండదు, ఉభయ సభల సంయుక్త సమావేశం ఉండదు. ఒక సాధారణ ఆర్థిక బిల్లుల విషయంలో మాత్రమే ఉభయ సభల సంయుక్త సమావేశం వస్తుంది. 2 సభల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు ఈ రకంగా 2 సభల సంయుక్త సమావేశం ద్వారా ఏ జాయింట్ సెషన్ ఆఫ్ ది బోత్ హౌసెస్ అనేటువంటి దాని మీద మనకి ఏం చేస్తారంటే పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వివరణలో ఏది సరైనది కాదున్నాడు.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. మంత్రి మండలి సమిష్టిగా గవర్నర్కు బాధ్యత వహిస్తుంది అన్నాడు. సో మంత్రి మండలి అనేటువంటిది సమిష్టిగా గవర్నర్కు బాధ్యత వహించదండి. ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ప్రతి మంత్రి కూడా వ్యక్తిగతంగా గవర్నర్కు బాధ్యత వహిస్తాడు. మంత్రి మండలి అనేటువంటిది సమిష్టిగా లోక్సభకు కానీ రాష్ట్రంలో అయితే కనుక ఎమ్మెల్యే హౌస్కు కానీ వాళ్ళు సమిష్టిగా బాధ్యత వహిస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది కరెక్ట్, సరైనది కాదు అన్నాడు. ఓకే, ఇది సరైనది కాదు. భారత రాజ్యాంగంలో అధికరణ 167 ప్రకారం ముఖ్యమంత్రి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలకు మరియు శాసన ప్రతిపాదనలకు సంబంధించి మంత్రి మండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను గవర్నర్కు తెలియచేయాలి. ఎస్, కరెక్ట్ ఇది. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఇదేంటంటే కరెక్ట్ స్టేట్మెంట్. సో గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపిన తర్వాత ఆ బిల్లుపై తదుపరి ఆమోదం రాష్ట్రపతిపై ఆధారపడి ఉంటుంది. మరి అందులో గవర్నర్కి ఇకపై ఎలాంటి పాత్ర ఉండదు. ఒకసారి గవర్నర్ రాష్ట్ర బిల్లుని రాష్ట్రపతి ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ బిల్లు డైరెక్ట్గా రాష్ట్రపతికే సంబంధం. ఇక గవర్నర్ దాంట్లో జోక్యం చేసుకోలేడు. ఇది కూడా కరెక్ట్. సో రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం గవర్నర్కు అప్పగించబడింది. మరి రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలన్నీ గవర్నర్ పేరు మీదనే జరుగుతాయి. ఎస్, కరెక్ట్. ఇక్కడ మనకు సరికానటువంటిది ఏంటి అన్నాడు. సరికానటువంటిది ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద సరికాదు. అంటే మిగతావన్నీ కూడా కరెక్టే. సో గవర్నర్ ఒక ద్రవ్యేతర బిల్లును రాష్ట్ర శాసనసభ పునః పరిశీలనకు ఎంత కాల వ్యవధిలోగా తిప్పి పంపవలను? Within what period must the governor return a non-money bill to the state legislature for reconsideration? కాల వ్యవధి అంటూ ఏమీ లేదండి, దానికి టైం పీరియడ్ అనేటువంటిది ఏం చెప్పలేదు అని చెప్పేసి చూసుకోవాలి. తర్వాత చూడండి, తర్వాత కింది వాటిలో అశోక్ మెహతా కమిటీ సిఫారసు కానిది ఏది అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్ ఆఫ్ అశోక్ మెహతా కమిటీ అన్నాడు. క్రింది వాటిలో అశోక్ మెహతా కమిటీ సిఫారసు కానిది గుర్తించండి. పంచాయతీరాజ్ ఎన్నికలలో రాజకీయ పార్టీలు బహిరంగంగా పాల్గొనటం, తర్వాత 3 అంచెల విధానంను ప్రవేశపెట్టుట, సో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల రిజర్వేషన్లు గ్రామ పంచాయతీల్లో తప్పనిసరిగా గ్రామ పంచాయతీలు పన్నులు విధించే అధికారం కల్పించాలి అని చెప్పేసి చెప్పాడు. క్రింది వాటిలో అశోక్ మెహతా కమిటీ సిఫారసు కానిది ఏమిటి? కానిది గుర్తించండి అన్నాడు. సో కానిది గుర్తించండి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్ ఆఫ్ అశోక్ మెహతా కమిటీ అన్నాడు. అశోక్ మెహతా కమిటీ సిఫారసు కానిది అన్నాడు. అశోక్ మెహతా కమిటీ అనేటువంటిది 3 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టలేదండి. పంచాయతీరాజ్ ఎన్నికలలో రాజకీయ పార్టీలకు మనకు సింబల్స్ మీద పోటీ చేయడానికి అవకాశం ఇవ్వండి, ప్రత్యక్షంగా సింబల్స్ మీద పోటీ చేయడం అని చెప్పాడు. అది కరెక్ట్. తర్వాత 3 అంచెల పంచాయతీ వ్యవస్థ చెప్పలేదండి. ఇక్కడ 2 టైర్ సిస్టమ్ 2 అంచెల పంచాయతీని ఏర్పాటు చేయమన్నాడు తప్పించి 3 అంచెల పంచాయతీ చెప్పలేదు. షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లు గ్రామ పంచాయతీలు ఇవ్వమని చెప్పాడు. తప్పనిసరిగా గ్రామ పంచాయతీలు పన్నులు విధించే అధికారం కల్పించమని చెప్పాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కనుక మనకి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. అంటే ఇక్కడ కరెక్ట్ కానిది అన్నాడు. ఆ 3 అంచెల విధానం ప్రవేశపెట్టడం అని చెప్పలేదు. 2 టైర్ సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ ఏరియా షెడ్యూల్ తెగలు ఉన్న రాష్ట్రాల్లో సలహా మండలిని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అయితే ఆ మండలిలోని సభ్యులు 20 మంది ఉండాలి. వీరిలో షెడ్యూల్ తెగలకు చెందిన శాసనసభ్యులు ఎంతమంది ఉండాలి అన్నాడు. అంటే ఇన్ స్టేట్ విచ్ షెడ్యూల్డ్ ఏరియాస్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అడ్వైజరీ కౌన్సిల్ మస్ట్ బి కాన్స్టిట్యూట్. దిస్ కౌన్సిల్ should have 20 members including a certain members belonging to the scheduled tribes who are also members of the legislative assembly అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఏరియా షెడ్యూల్ తెగల్లో ఉన్న రాష్ట్రాల్లో సలహా మండలిని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అయితే ఆ మండలిలోని సభ్యులు 20 మంది ఉండాలి. వీరిలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన శాసనసభ సభ్యులు ఎంతమంది ఉండాలంటే చూడండి, రాష్ట్రాలు మామూలు ఏమంటున్నాడు, అడ్వైజరీ కమిటీ ఉంటుంది ఒకటి. అడ్వైజరీ కమిటీలో 20 మంది సభ్యులు ఉండాలి. ఆ 20 మందిలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించి లేకుంటే షెడ్యూల్డ్ ఏరియాకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలంటే 3/4 మెంబర్స్ ఉండాలి. 3/4 వంతు మెంబర్స్ ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి.